హలో అందరికి నమస్తే. ఇది మన సెకండ్ వీడియో. ఒక లొకేషన్ కి అయితే పోదాం అనుకుంటున్నా. ఒకవేళ అన్న వస్తే అన్నం కూడా తీసుకోవద్దా, లేకుంటే నేనే ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఈ వీడియో మాత్రం పూర్తి చూడండి అండ్ మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంటికైతే వచ్చి అన్నకైతే కాల్ చేసిన. అన్నైతే కొంచెం బిజీ ఉన్నాడంట. సో మా తమ్ముని అయితే తీసుకొని పోదామని ఫిక్స్ అయినా. వానికైతే కాల్ చేసిన, స్నానం చేస్తుండంట. సో అక్కడికైతే వెళ్దాం. మన ఇంటికి వచ్చి 10 నిమిషాలు అవుతుంది. వాడు ఇంకా బయటికి రాలే. స్నానం చేస్తానంట. ఇప్పుడు ఫోన్ చేస్తే స్నానం చేస్తాను అన్న ఒక 5 నిమిషాలు అంటాడు. మళ్ళీ అట్లుంటది పొరాలతోటి పంచాయతీ. వచ్చాడు. ఫైనల్ గా మేమైతే ఒక లొకేషన్ కి అయితే పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్షం అయితే పడుతుంది. ఈ బుడ్డగాడు అయితే లేట్ గా వచ్చిండు. ఇది స్టోరీ. ప్రజెంట్ మేమైతే మన క్వార్టర్స్ లొకేషన్ లో ఉన్నాం. ప్రజెంట్ ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళ క్వార్టర్స్ అన్నమాట. సో ఇక మేము ఆడుకునే గ్రౌండ్ కూడా ఇక్కడనే ఉంటుంది. పైకి వెళ్ళి చూపిస్తారు అండి. సో కనిపించేదంతా కూడా మా గ్రౌండ్ అన్నమాట. ఇదంతా మా గ్రౌండ్. సో మేమైతే ఒక మంచి లొకేషన్కి అయితే పోతున్నాం. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. అక్కడ ఎటువంటి పొల్యూషన్ ఉండదు. మొత్తం ఎటు చూసినా చెట్లే కనబడతాయి. ఒకసారి చెట్లని చూపెడతాయి ఇవ్వండి. మొత్తం పెద్ద చెట్లే ఇవన్నీ. ఇప్పటికే అనుకున్నా వీళ్ళు లేట్ చేస్తారు వర్షం పడుతుంది అని చెప్పి. లేట్ చేసిండు వర్షం పడుతుంది. కానీ అయినా కానీ మన లొకేషన్ చూపిస్తాం. సో చూడండి అంతే. ఇప్పుడు కనిపిస్తున్న లొకేషన్ అంతా కూడా మస్తు నీట్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం చుట్టూ ఎటు చూసినా చెట్లే ఉంటాయి. పెద్ద పెద్ద ఎవరైతే కొట్టేస్తారు. కంప్లీటెడ్ అయితే లారీలు అయితే ట్రావెల్ చేస్తాయి. ఈ రోడ్ అంతా కూడా మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఎటు చూసినా మీకు చెట్లే కనిపిస్తాయి. చూడొచ్చు ఇక్కడ. మీ అందరి కోసం ఓసి చూపిద్దాం అనుకున్నా. వాస్తవానికి ఏమైందంటే బయట ఆ చెట్లతో మొత్తం కవర్ అయిపోయింది. రేపైతే మనం పర్మిషన్ తీసుకుని మీకు ఆ ఓసిని అయితే చూపిస్తా. సో ఇప్పుడైతే వేరే లొకేషన్ పోతున్నాం. వాస్తవానికి ఎందుకు చూపించట్లే అంటే ఇంకా మొత్తం ఈ జామాయిల చెట్లతో నిండిపోయింది. కావాలంటే మీరే చూడండి. ఒకసారి చూడొచ్చు మొత్తం చెట్లతో ఓసి అంతా కవర్ అయిపోయింది. సో మనమైతే పర్మిషన్ తీసుకొని వీడియో ఇద్దాం. ఓసిని అయితే క్లియర్గా చూపిస్తా. సో లైక్ మీకు సలార్ షూటింగ్ అయింది కదా, అట్లా గోదావరికంలో అయింది కదా. సో సేమ్ మన దగ్గర కూడా అట్లాంటి లొకేషన్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా చూపిస్తా. లొకేషన్కి అయితే వచ్చినాం. కానీ ఇది చూపిద్దామంటే మొత్తం చెట్లే అడ్డొస్తున్నాయి. కావాలంటే మా తమ్ముని కూడా అడండి. అరే ఏమైందిరా మనం ఎటు వచ్చినాం ఇప్పుడు? ఓసి చూపిద్దాం అనుకున్నాం అని ఫెయిల్ అయింది అన్న మొత్తం. ఏం కాదురా, మనం వీళ్ళ కోసం రేపైనా చూపిద్దాం. మన సబ్స్క్రైబర్ అన్ని చెట్లే ఉన్నాయి. మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి కదా. అటు చూపియావు, అటు కూడా మొత్తం ఎటు చూసినా చెట్లే ఉంటాయి. వాస్తవానికి మీకు క్లియర్ గా చూపిద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే పాసిబుల్ అవ్వట్లేదు. మేము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నా మీకు అయితే మంచి వీడియో చూపెడతా. సేమ్ సలార్ 24 hours ఆగితే చూపించచ్చు. టుమారో మార్నింగ్ 10 o'clock. Where is Afraim? I am telling of Bandi license. Where is the? I am Kottapet Chintu model. అరే మన లొకేషన్ ఎట్లుంటదిరా? సలార్ సినిమా చూసే ఉంటారు అన్న. నేను సలార్ సినిమా చూసిండ్రా, మనలో కూడా చూసి. ఎట్లుంటది మన లొకేషన్? ఇక చెప్పుడు చూపిద్దాం ఆగరా. ఓకే రా. సో ఖచ్చితంగా మీకు ఆ లొకేషన్ చూపిస్తా. ఎట్లుంటది అంటే మీకు అసలు ఈ డిస్ట్రిక్ట్ అంటే ఎట్లుంటుందో మీకు చూపిస్తా. తనకైతే అడుస్తున్నాం. ఇక లేట్ చేయకుండా ఇక్కడ నుంచి ఇంటికైతే వద్దాం. ఎందుకంటే స్నానం కూడా చేసినాం. మంచిగా స్నానం చేసి ఇక్కడికి వచ్చినాం మంచిగా చూపిద్దామని. వాస్తవానికి వర్షం ఫెయిల్ పడుతుంది. మీరు అక్కడ చూడొచ్చు మొత్తం చినుకులు ఇక్కడ కనిపించట్లే కానీ ఒక చూడండి వర్షం కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఇంటికైతే పోదాం. లేకుంటే వేరే లొకేషన్ చూపిద్దాం. ఏమన్నా చూపిస్తాం. ఏదో ఒకటి ఖచ్చితంగా చూపిస్తాం ఇవాళకి. తనకైతే తడిసేసినాం. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? వెదర్ మంచిగా ఉందని చెప్పి మంచిగా మీకు లొకేషన్ చూపిద్దాం అనుకున్నా. కానీ మేము వెదర్ తడిచిపోయినాం. ఏమో వర్షం పడుతుంది ఘోరంగా. ఎవడైతే మొత్తం తడిచిపోయాడు. సో ఇట్లా ఫైనల్ గా ఇట్లయితే నడుస్తుంది ప్రజెంట్. కానీ ఏదో ఒక లొకేషన్ అయితే చూపిద్దాం. ఎందుకంటే డే నచ్చిగా వేచి చేయొద్దు. అండ్ మీరు కూడా కరెక్ట్గా వీడియో చూడండి. మీకు తెలిసిపోద్ది. ఏదో ఒక లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది మన దగ్గర. చూపిస్తా చూడండి. కనిపిస్తున్నది కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. రేపు మనమైతే ఇట్లకెళ్ళి పోయి ఆ లొకేషన్ మొత్తం మీకు అయితే చూపిస్తాం. మొత్తం మీకు గుట్టగా చేయడం లేట్ అయింది. ఎందుకంటే నీ అమ్మ వీడు అప్పుడే తొందర వచ్చాయి ఉంటాయి. ఈ పాటికి వీడియో కొడుతుండే అక్కడ. మేమైతే అప్పటి చెప్పినా ఆగులు ఎట్లుంటాయి, అవసరమే లేదు దీంతో. అసలు మజాక్ ఆడుతుండే. అయితే వర్షం అప్పటికే చెప్పిన అరే తొందర రారా అంటే నేను రెడీ ఉన్నా అన్నాడు. నేను పోయేసరికి కూడా రెడీ అయ్యలేడు. వచ్చి తవాలు పట్టుకొని బయటకు వచ్చి అన్న రెడీ అయినా అంటాడు. అట్లుంటది తప్పుడు కాదు. ఫైనల్ గా ఘోరంగా తడిచినాం. వాస్తవానికి మేము ఇట్లా తడతాం అనుకున్నామా? మంచిగా వీడియో ఇద్దాం అనుకున్నాం. ఘోరం ఫెయిల్ అయిపోయింది. ఇట్లా బుక్ అయినాం. సో ఇప్పుడు అయితే కేక్ కాడికి వచ్చినాం. ఒక చిన్న నేను ఒక కాఫీ తాగుతా. ఇక వీడు ఒకటి చాలా తాగుతాడు. సిగరెట్ ఏం తాగాడు.
వర్షం అయితే ఇంకా కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. మేమైతే ఆ లొకేషన్ కూడా చూపిద్దాం అనుకోవట్లే, ఎందుకంటే అక్కడ కూడా చాలా వర్షం పడుతుందంట. ఒక అన్న కాల్ చేసినాం, అన్న అక్కడ మీ సైడ్ ఎట్లుంది వెదర్ అని చెప్తే ఇంకా చాలా వర్షం పడుతుంది రా ఇటు రాకుండా అని చెప్పేది అన్నాడు. సో ఇక్కడతోనే వీడియో ఆపేస్తున్నాం. సో చూపిద్దాం అనుకున్నాం, బట్ ఈసారి అయితే ఈ వెదర్ ఇట్లా మోసం చేసింది, మమ్మల్ని వెన్నుపోటు పెడిచింది అనుకుంటున్నాం. వెదర్ బాగా లవ్ చేస్తాను మనల్ని. వెదర్ అయితే మమ్మల్ని చాలా లవ్ చేసింది, అందుకే ఇట్లా తడిసిపోయినాం. సో మనం అయితే ఇక్కడతోనే వీడియో ఆపేస్తున్నాం. ఇంకా ఇంటికి పోయినాక మాకు ఎంగులే వీని ఇంటికాడ దింపనికి అయితే పోతున్నా, ఎందుకంటే ఇక వర్షంలో ఇద్దరం ఉండి ఏం చేస్తాం ఏం లేదు. సో ఇక మొత్తం విడొచ్చు, అంత గ్రౌండ్ కూడా మొత్తం తడిచిపోయింది. సో ఇక వీడిని ఇంటికాడ దింపనికి అయితే పోతున్నాయి. సో వీని ఇంటికాడ దింపుదామని లోపే వీళ్ళ డాడీ అయితే ఒక పని చెప్పిండు. అది ఏంటో కాదు, మన ర్యాపర్ బిట్ చాలా మంది తెలియదు అనుకుంటా. వాళ్ళ దగ్గరికి అయితే పోతున్నాం స్కూల్ కాడికి. ఇలా వంది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందట. మరి వీళ్ళ డాడీ అయితే చెప్పిండు మీరు తీసుకురారా అని చెప్పి, ఎట్లా తడిచారు అని చెప్పి. సో మేమైతే పోతున్నాం. ఇక చూపిస్తా, బిట్టుని మీకు పరిచయం చేస్తా. ర్యాపర్ బిట్టు అని పిలుస్తాం మేమైతే. చాలా మంది తెలుసు, ఇప్పుడు కొత్త చూసే వాళ్ళకి తెలియదు కదా. ర్యాపర్ బిట్టుని పరిచయం చేస్తా. నా ర్యాపర్ బిట్టు స్కూల్లో ఎట్లుంటాడు, మన అవతారం ఎట్లుంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. స్కూల్కి అయితే డైలీ పోతుండు పాపం, వీడియోస్ కోసం రావట్లే, మనమే పిలవట్లే. సండే వాంతోనైతే వీడియో చేస్తా పక్కా. ఈ వర్షంలో తడుచుకుంటే మాకు ఒకటే సాంగ్ గుర్తొస్తుంది, సన్నా 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 అని చెప్పేసి. మేమైతే మొత్తం తడిసినాం. స్కూల్లో పురాలు షాక్ అయితేనేమో ఈతరా వీళ్ళు తడిసొచ్చిరా అని చెప్పి ఇంత గలీజ్గా ఉన్నాం. ఏం కాదు, ఇక బిట్ ర్యాపర్ కోసం ఈ వీడియో. వెళ్ళు ఆయా పక్కింటి పెళ్ళమ్మ. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. బిట్టిగాని స్కూల్కి అయితే వచ్చేసినాం. లోపల ఏం మాట్లాడో అర్థం కాలేదు, ఎందుకంటే పబ్లిక్ లో మాట్లాడలే ఎప్పుడు, అందుకే అని చెప్పి వాళ్ళ దగ్గర అయితే ఏం మాట్లాడలే. మేమైతే సడన్ గా వచ్చినాం. వాడు మమ్మల్ని చూడగానే షాక్ అయిపోయిండు. ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే వాళ్ళ అన్నదే తీసుకుంటుండు. ఇక వాళ్ళ అన్న అయితే మనం రిపోర్ట్ చేసి మొత్తం షాక్ అయ్యిండు. అట్లా అవుతాడు మనోడు, అర్థం చేసుకోండి మీరే. వాళ్ళన్న మార్క్ చెక్ చేస్తుంటే ఇంద్రా పెట్టు తక్కువ వచ్చినా అడిగితే వాడు ఏమంటుండో తెలుసా? అప్పుడు మీరు ఇంకా నాకు బుక్స్ ఇవ్వలే అన్న, అందుకే నాకు తక్కువ వచ్చినా అంటుండే వాడు లంగా. నేనైతే ఫస్ట్ టైం మన బిట్టుగాని స్కూల్ కి అయితే వచ్చేసిన. వన్ రిపోర్ట్ చేసి నేనైతే షాక్ అయినా. కిందికి వస్తా అంటే వీళ్ళ స్కూల్లో విగ్రహాలు కూడా తయారు చేసినట్టున్నారు పిల్లలు, అదైతే చూసినాం. వర్షం అయితే తగ్గింది, స్కూల్ కాడికి పోయినాం. బిట్టుగాని చూస్తే వన్ రియాక్షన్ అయితే ఘోరం ఉన్నది. అనుకోలే మేము వస్తామని చెప్పి. ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ అయినా వాళ్ళే వెళ్తారు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి, బట్ ఈసారి మేము వెళ్ళినాం, నేను వాళ్ళ ఓన్ బ్రదర్ వెళ్ళినాం. సో ఇలా అయితే ఇవాళ బిట్టుగానే సర్ప్రైజ్ చేసినాం. ఉన్నాడబ్బా, ఎందుకంటే మీకు లొకేషన్ చూపిద్దామని చెప్పి అనుకున్నాం, ఎట్లయినా చూపించాలనుకున్నాం, కానీ అప్పుడు వర్షం పడ్డది. ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది. సో ఫైనల్ గా మీకు ఒక లొకేషన్ చూపిస్తా చూడండి. మాకు ఇదైతే బెస్ట్ లొకేషన్ అని చెప్తా, ఎందుకంటే మేము ఇక్కడనే చేపలు పట్టేది. అండ్ ఈ వాటర్ కూడా ఒక చిన్న చిన్న స్టెప్స్ లెక్క పడతా ఉంటాయి. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి అయితే వాటర్ ఇట్లా పడతాయి, అందులో మేమైతే చేపలు పట్టేది. వర్షం తగ్గినంగా ఇట్లా వచ్చేది అన్నమాట. నేను అప్పుడప్పుడు ఇక్కడనే వీడియోస్ ఇస్తా, లైక్ మోటివేషనల్ వీడియోస్ అని చెప్పేసి. అండ్ అప్పుడప్పుడు ఒక సిరీస్ స్టార్ట్ చేసినాం, ఆ సిరీస్ అంతా కూడా ఈ బ్రిడ్జ్ మీదే తీసిన. సో మంచిగా ఉంటది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయి. ఇటు కావాలంటే ఇటు కూడా చూడండి, మొత్తం జామాయిల చెట్లు కనిపిస్తాయి. సో ఫైనల్ గా ఇది మా రీల్స్ తీసే అడ్డా అన్నమాట. ఇక్కడనే రీల్స్ తీస్తాం, చాలా మంది తీస్తారు, బట్ మేమైతే రేర్ గా వచ్చి తీస్తా ఉంటాం. అండ్ మా దగ్గర ఎటువంటి పొల్యూషన్ అయితే ఉండదు ఈ ఏరియాలో, ఎందుకంటే ఎటు చూసినా మొత్తం చెట్లే కనిపిస్తాయి. సో మేమైతే ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ప్రజెంట్ పైన స్కై చూడొచ్చు, ఇది మా ఛత్రపతి శివాజీ బైక్ అన్నమాట. సో ఫైనల్ గా మేమైతే వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. 100% చెప్తున్నా, ఓసీని కంపల్సరీగా చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో పర్మిషన్ తీసుకొని చూపిస్తా అని చెప్పిన కదా, పక్కా చూపిస్తా. అప్పట్లో మీరు ఏం చేస్తారంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మేమైతే ఇంటికైతే పోతున్నాం. ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ని దాటి ఇంటికైతే పోవాలి. ఆ చిన్న బ్రిడ్జ్ ఏంటి తెలుసా? పెద్ద పొక్క గాయస్. ఆ పొక్కని దాటుకొని ఇంటికైతే పోవాలి. రైట్ మళ్ళీ ఉంటాం. వీడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాం.